కేంద్ర మంత్రివర్గంలో సంచలనాలు, కూర్పు, ఫైనల్ ముహూర్తంపై చర్చ, రాష్ట్రపతితో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా భేటీ, ఏపీ నుండి తెరపైకి సీఎం రమేష్, తెలంగాణ నుండి తెరపై ఇద్దరు అని చెప్పేసి మన ఇక్కడ వార్త చూసుకోవచ్చు. సో ఫైనల్గా వచ్చేసిందట ఏది కేబినెట్ విస్తరణ, కేంద్ర కేబినెట్లో మరి ఆంధ్రప్రదేశ్ నుండి సీఎం రమేష్ అట, తెలంగాణ నుండి మరి ఎవరు ఇద్దరు చూద్దాం. దేశ రాజధాని ఢిల్లీలో పొలిటికల్ హిట్ రాజుకుంది. కేంద్ర మంత్రివర్గ విస్తరణ ప్రక్షాళనపై గత కొంతకాలంగా జరుగుతున్న చర్చకు తెరదించనున్నారు. 2 రోజుల క్రితమే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో మర్యాదపూర్వకంగా సమావేశం కాగా, గురువారం కేంద్ర హోంమంత్రి బీజేపీ అగ్రనేత అమిత్ షా గురువారం రాష్ట్రపతితో ఏకంగా భేటీ కావడం ఆసక్తికరంగా మారింది. మోడీ షా ద్వయం వరుసగా 2 రోజుల వ్యవధిలో రాష్ట్రపతిని కలవడం వెనుక కేబినెట్ పునర్వ్యవస్థరణకు సంబంధించిన కీలక అడుగులు ఉన్నాయన్న చర్చ హస్తిలో జోరుగా సాగుతుంది. ఈ ఏదైతే చర్చ ఇప్పుడు కాదు, గత కొన్ని నెలలుగా కూడా ఇదే సాగుతుంది. గత 1 మంత్ దగ్గర నెల కావస్తుంది. సో కేబినెట్ విస్తరణ, దాంతోపాటు కూడా ప్రక్షాళనలు కూడా చేస్తున్నట్టుగా అయితే మనం చర్చ చూసినాము. అది నిజం కాబోతుంది. అయితే తెలుగు రాష్ట్రాలకు ఛాన్స్ ఇచ్చేటువంటి అవకాశంలో చూద్దాం. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కేంద్ర కేబినెట్లో కొందరికి ఛాన్స్ దక్కనుంది. ప్రధానంగా ఏపీ నుండి మరొకరికి బెర్తు ఖాయమన్న చర్చ ఉంది. ఎందుకంటే టీడీపీ ప్రస్తుతం ఎన్డీఏ కూటమిలో ప్రధాన భాగస్వామి కాబట్టి మరొక పర్సన్కి ఇచ్చేటువంటి అవకాశం ఉందట ఏపీ నుండి, అది కూడా కూటమి నుండి ఉన్నటువంటి వ్యక్తికి. అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ పేరు ప్రధానంగా వినబడుతుంది. టీడీపీకి కూడా మరో బెర్తు దక్కవచ్చని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఛాన్స్ ఉన్నదన్న చర్చ ఉంది. తెలంగాణకు సంబంధించి ఎంపీలందరూ ప్రయత్నాలు చేస్తుండగా ఈటల రాజేందర్, డీకే అరుణ, రంగనందర్ రావు పేర్లు ప్రముఖంగా వినబడుతున్నాయి. అనూహ్యంగా గౌడ నగేష్కు కూడా ఛాన్స్ దక్కవచ్చని వినబడుతుందట. అది ఇక్కడ ఈటల రాజేందర్, అదేవిధంగా డీకే అరుణ, రంగనందర్ రావు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నట్టు తెలంగాణ నుండి. మరి అయితే ధర్మపురి అరవింద్కి కేంద్ర కేబినెట్లో అన్నారు. నాకు తెలిసి ఆయన పేరు ఇక్కడ రాలేదు కాబట్టి అయితే ఈటల, డీకే అరుణ, రంగనందరావు పేరు ప్రముఖంగా వినబడుతున్నాయి కేంద్ర కేబినెట్లో బెర్త్ కోసం. అయితే బీజేపీ స్టేట్ చీఫ్గా ధర్మపురి అరవింద్ ఉండేటువంటి అవకాశాలు అయితే మనకు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. చూద్దాం మరి ఏమవుతుంది, ఎటు జరుగుతుంది అన్నది. తుంగభద్రకు వైభవం. నిన్న ఇది 3 సీఎంలు ఒకే ఫ్రేమ్లో మనం చూసినాము. ఇది చాలా ఒక మంచిగా అనిపించింది ఈ ఫోటో, ఈ విజువల్. ఒకే ఫ్రేమ్లో 3 సీఎంలు. అంతర్రాష్ట్ర జలబాటలో సరికొత్త అధ్యాయం. వివాదాలు వద్దు, పరిష్కారాల ముద్దన్న సీఎం రేవంత్ రెడ్డి. రేవంత్ డైనమిక్ సీఎం. చంద్రబాబు నాయుడు ప్రశంసలు. నిన్న నాకు తెలిసి అంటే మనకు తెలుసు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా చంద్రబాబు గారి మధ్య ఉన్నటువంటి ఆ బంధం, అనుబంధం అనేది మనందరూ తెలిసిందే. సరే, ఆయన టీడీపీ పార్టీలో ఉన్నప్పుడు తెలంగాణలో టీడీపీ పార్టీకి భవిష్యత్తు లేనటువంటి ఉద్దేశంలో నేపథ్యంలో డైరెక్ట్గా రేవంత్ రెడ్డి గారే అక్కడికి వెళ్ళి సార్ ఇది పరిస్థితి అని చెప్పేసి ఆయన నేను పార్టీని వీడుతుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి వచ్చిన తర్వాత కూడా ఎప్పుడు కూడా ఏనాడు కూడా ఒక్కరోజు కూడా ఆయన సీఎం చంద్రబాబు గారి పైన ఆయన ఎప్పుడు విమర్శలు చేయలేదు. ఎందుకంటే ఆయన దగ్గర ఆ కృతజ్ఞత భావం అనేది ఉంది అని చెప్పేసి చాలాసార్లు కూడా చెప్పడం జరిగింది. అంటే ఇది ఒక నిజానికి చాలా మంచి శుభ పరిణామం అని చెప్పుకోవాలి రాజకీయాలు ఇట్లాంటివి. ఎందుకంటే రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళను, రాజకీయ నీడ ఉన్న వాళ్ళని ఆ తర్వాత ఇష్టానుసారంగా తిట్టడం రాజకీయ కోసం అనేది చూసే వాళ్ళకు కూడా చాలా నీచంగా అనిపిస్తుంది. కానీ రేవంత్ రెడ్డి గారు అది ఆ లైన్ క్రాస్ చేసిండు. ఆ క్రాస్ చేసి ఆయన పక్క రాష్ట్రం సీఎం అయినప్పటికీ కూడా, ఆయన వేరే పార్టీ అయినప్పటికీ కూడా ఏ రోజు కూడా ఆయన పైన ఒక్క విమర్శ కూడా చేయలేదు రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు గారి పైన. ఇది ఒక రాజకీయాల్లో ఇది చాలా మంచి శుభ పరిణామంగా మనం చెప్పుకోవచ్చు. అయితే నిన్న అసలు రేవంత్ రెడ్డి గారికి సీఎం చంద్రబాబు గారు మామూలు ఎలివేషన్ కాదు, ఒక డైనమిక్ లీడర్, డైనమిక్ సీఎం అని చెప్పేసి ఒక రేంజ్లో ఆయనని పొగిడిండు రేవంత్ రెడ్డి గారి గురించి సభాముఖంగా అందరూ చూస్తూ ఉండగా. మనందరూ తెలిసిందే ఆంధ్రప్రదేశ్లోనూ కూడా రేవంత్ రెడ్డి గారికి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఏది గతంలో ఉన్నటువంటి ఏదైతే ఆయన గత పార్టీ ఉందో
టీడీపీ పార్టీలో ఉన్న వాళ్ళు చాలామంది కూడా ఆయనకు అభిమానులు ఉన్నారు, ఇప్పటికి కూడా అభిమానిస్తారు. ఎందుకంటే వారి నాయకుడిని టీడీపీ అధినేతలను ఎప్పుడు కూడా ఒక మాట అనకుండా పార్టీ చేంజ్ అయినప్పటికీ కూడా ఆ విమర్శలు వచ్చేటువంటి నేపథ్యంలో కూడా ఆయన ఎప్పుడు కూడా విమర్శలు చేయకపోవడం పట్ల టీడీపీ సానుభూతి పరులు, టీడీపీ కార్యకర్తలు, చంద్రబాబు అనుచరులు, అభిమానులు అందరూ కూడా రేవంత్ రెడ్డి గారిని కూడా ఇష్టపడతారు చాలా. సో నిన్న ఆయన గురించి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి డైనమిక్ సీఎం, సూపర్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే నిన్న ఒకే ఫ్రేమ్లో ముగ్గురు సీఎంలు, అటు కర్ణాటక సీఎం డీకే శివకుమార్, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ సీఎం, ముగ్గురు కూడా ఒకే దగ్గర కనిపించడం జరిగింది. వారితో పాటుగా ఆ కూటమిలో ఉన్నటువంటి మంత్రులు, అదేవిధంగా రేవంత్ రెడ్డి టీం, ఇక్కడ కేబినెట్ తెలంగాణ కేబినెట్ మంత్రులు, అదేవిధంగా కర్ణాటక ఉన్నటువంటి మంత్రులు కూడా అక్కడ కావడం జరిగింది. సో తుంగభద్రకు అంటే ఏదైతే అంతరాష్ట్ర జలం ఉందో దానిపైన గొడవలు వద్దు, మనం మంచిగా సాఫీగా ముందుకు వెళ్దాం, గొడవలు లేకుండా ఏ ఒక్క రాష్ట్రానికి కూడా అన్యాయం జరగకుండా అందరూ సమన్యాయంగా వెళ్దాం అని చెప్పేసి చెప్పడం జరిగింది. పరిష్కారాల ముద్దు వివాదాల వద్ద అని చెప్పేసి ఈ నినాదంతో వాళ్ళు నిన్న మీటింగ్ అనేది చాలా ఆద్యంతం చూసే వాళ్ళందరూ కూడా చాలా మంచిగా అనిపించింది. రామకృష్ణరావుకు కీలక బాధ్యతలు అని చెప్పేసి వార్త మనం చూసుకోవచ్చు. ఇన్వెస్ట్ తెలంగాణ ఎండిగా ప్రస్తుత సిఎస్ ఈ నెల 30న పదవి విరమణ చేయనున్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అని చెప్పేసి కూడా మన ఇక్కడ వార్త చూసుకోవచ్చు. అయితే ఈసారి పంచముఖ రూపంలో ఖైరతాబాద్ మహాగణపతి అని చెప్పేసి మనం వార్త చూస్తున్నాము. సో మనకు తెలుసు, గణపతి వచ్చిందంటే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు మొత్తం కూడా అందరి దృష్టి మన ఖైరతాబాద్ వినాయకుడి పైన పడుతుంది. ఎందుకంటే దేశ చరిత్రలోనే ఖైరతాబాద్ గణపతి అంత హైటు గణపతులు పెట్టడము ఇది ఆనవాయితీగా ఆచరణగా వస్తున్నటువంటి నేపథ్యంలో, అంటే ప్రతి ఏటా కూడా గత కొన్ని దశాబ్దాలుగా వాళ్ళు పెడతా ఉన్నారు. అయితే ప్రతి సంవత్సరం కూడా ఒక ఆకారంతో గణపతిని తయారు చేస్తూ ఉంటారు. అదే ఈసారి పంచముఖ అవతారంలో మనకు కనిపించబోతున్నాడు గణనాథుడు, ఖైరతాబాద్ గణనాథుడు.